శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరచంద్రికలు 3వ భాగం, ప్రకృతి నుంచి పాఠాలు। పూజ్యశ్రీ బాబూజీ వారి కుటుంబంతో కలిసి హిమాలయాలను సందర్శించిన సమయంలో వారితో పాటు ఉన్న భక్తులతో జరిగిన సత్సంగంలోని కొన్ని భాగాలు। భక్తుడు: గురువుగారు, మేమిక్కడికి ఎందుకు వచ్చాం? గురువుగారు: అవును, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మీ వద్ద ఉండదు। ఎవరైనా మిమ్మల్ని ఉన్నట్లుండి అడిగితే మీరు సమాధానం చెప్పలేరు। మాకు గురువుగారంటే ఇష్టం, అందుకని ఆయనతో ఉండాలనుకుంటున్నాం అనేది మీ సమాధానం అని నాకు తెలుసు। కానీ దాన్నటుంచి మనం గురువుగారిని ఎందుకు ఇష్టపడుతున్నాము, మనం ఆయన్ని ఎందుకు చూడాలి అనుకుంటున్నాము, మనం నిజంగా గురువుగారిని ప్రేమిస్తున్నట్లయితే మనం ఇక్కడ ఏం చెయ్యాలని, ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అని మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకుంటున్నారా? మీకు ఆ జిజ్ఞాస ఉండాలి। ఏదైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశాలకు సంబంధించిన పుస్తకాలలో, టూరిస్టు గైడులలో మనకు కావలసిన సమాచారమంతా ఉంటుంది। ఈ ఘాట్ ఎక్కడుంది, ఆ ఘాట్ ఎక్కడుంది, టీ ఎక్కడ తాగాలి, అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే సరి అయిన ప్రదేశం ఏది, ఇటువంటి విషయాలకు సంబంధించిన వివరాలన్నీ పుస్తకాలు చూసి మనం తెలుసుకోవచ్చు। కానీ అందులో ఒక పేజీ మాత్రం కనిపించదు। మనకు దారి చూపే గైడు, మార్గదర్శి మనం ఏం చెయ్యాలని అనుకుంటున్నాడనేది మాత్రం అందులో కనిపించదు। ఎందుకంటే ఏ పుస్తకము మీకు ఈ విషయాన్ని చెప్పదు। మన వద్ద మనం స్వంతగా తయారు చేసుకున్న గైడ్ ఉండాలి, లేకపోతే తయారు చేసుకోవాలి। ఎందుకంటే గైడ్గా ఒకరుండి అతన్ని నిర్దేశకత్వంలో జరిగేది నిజమైన యాత్ర। అంటే ఆ గైడ్కి మన వ్యక్తిగతమైన అవసరాలు తెలుసుండాలి। అప్పుడు మన మొత్తం ప్రయాణం మరో విధంగా మారుతుంది। అప్పుడది విహారయాత్రగానో పర్యటనలాగానో ఉండదు, ప్రతిదీ మరో క్రొత్త రూపాన్ని సంతరించుకుంటుంది। అలా కాకపోతే అది కేవలం విహారయాత్రగానో, వినోదయాత్రగానో, వివిధ ప్రదేశాలను సందర్శించే యాత్రగానో మిగులుతుంది। ఇది వివిధ ప్రదేశాలను సందర్శింపజేసే యాత్ర కాదు, అంతర్దృష్టిని కలగజేసే యాత్ర కావాలి। భక్తుడు: గురువుగారు, ఈ ప్రయాణంలో మా సమయాన్ని సక్రమంగా ఉపయోగపెట్టుకోవడం ఎలా? గురువుగారు: ఇక్కడ మనమంతా సంతోషంగా ఉన్నాము, మనకు వీలు పడినప్పుడల్లా బాబా నామం చేసుకోవచ్చు, ఆయన ధ్యాసలో ఉండవచ్చు, ఇంకా కుదిరితే మనం నదిలో రివర్ రాఫ్టింగ్ చేయడానికి వెళ్ళవచ్చు, అందమైన ప్రకృతిని చూసి ఆనందించవచ్చు। మనం ఇటువంటి వాటిని ఆస్వాదించడంలో తప్పేమీ లేదు। అందరూ సామరస్యముగా వెలుగుతూ ఆనందాన్ని ఆస్వాదించడం ముఖ్యమైన విషయం। ఈ స్ఫూర్తికి భంగం కలిగించేది ఏదైనా అది సరికాదు। సాధారణంగా మన దైనందిన జీవితాలలో మనకు నచ్చిన వాటిని సొంతంగా నిర్ణయించుకొని దానికి అనుగుణంగా చేస్తుంటాము। వాస్తవానికి మన వ్యక్తిగత నిర్ణయాలు, ఎంపికలు మన వ్యక్తిత్వాన్ని, ప్రత్యేక అస్తిత్వాన్ని బలోపేతం చేసి ఇష్టాయిష్టాలను ప్రబలం చేస్తాయి। ఒకవేళ మీరు మీ బలమైన వ్యక్తిత్వాన్ని, అన్యత్వ భావనను, అహాన్ని, దానిని మీరు ఎలా పిలిచినా సరే కోల్పోవడానికి గనక ఈ ప్రయాణాన్ని ఉపయోగపెట్టుకోవాలని అనుకుంటే ఇది దానికి అనువైన మార్గం। మీరు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాము అని ఆలోచించనక్కర్లేదు, మీకు ఎలాగూ అవకాశం లేదు కాబట్టి మీరు సంతోషంగా అందరితో కలిసి సాగిపోతారు। ఈ ప్రయాణం బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్, గో డ్యాన్స్ల మాదిరిగా ఒక్కరే చేసే నృత్య ప్రదర్శన కాదు, సమిష్టిగా చేసే నృత్య ప్రదర్శనలో పాల్గొనడం లాంటిది। ఇది గిరిజన నృత్యం వంటిది, దానిలో సహజ సౌందర్యం ఉంటుంది। అటువంటి నృత్యాన్ని చూస్తుంటేనే మనల్ని మనం మర్చిపోతాం, అందులో
అన్యత్వ భావన ఉండదు. వ్యక్తులకు ప్రాముఖ్యత ఉండదు. మొత్తంగా అందరూ ఒకటిగా కదలటం మొదలు పెడతారు. ఆదిమ తెగలలో వారు ప్రకృతికి తాము భిన్నం, ప్రత్యేకం అనే భావనను పోగొట్టి ప్రకృతితోనూ పరిసరాలతోనూ వారి సమూహంతోనూ మమేకం కావడానికి ఇలాంటి నృత్య రూపాలను కనుగొనడం జరిగింది. జీవితంలో మీకు ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి మీకు ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ బలమైన అహాన్ని పోగొట్టుకోవడానికి, ప్రేమను పెంచుకోవడానికి, మిమ్మల్ని మీరు కోల్పోయి అందరితో మమేకమయ్యే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుంది. ఇలాంటి ప్రయాణం నేను అనే అహంకారపు మంచుకొండను కరిగించే అగ్నిజ్వాల వంటిది. అహంకారం అనే టెర్రరిజం నుండి, దానివల్ల మీ మధ్యలో కలిగే విరోధాలు, కోపతాపాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలు మీకు నచ్చినట్లు జరగకపోవడం సహజమే. కొన్నిసార్లు భోజనం ఏర్పాట్లు సరిగా ఉండకపోవచ్చు, లేదా అసౌకర్యంగా ఉండవచ్చు, ఇబ్బంది కలగవచ్చు. మనం అటువంటి వాటికి సంసిద్ధులమై ఉండాలి. ఒక జట్టుగా ఉండటంలోని స్ఫూర్తి అదే. అది కలిసికట్టుగా ఉండడం అంటే. ఎవరో ఒకరు మీ కాలు త్రొక్కుతారు, అది క్షమార్హం కానట్లు అతనికేసి మీరు ఒక చూపు చూస్తారు. 10 మందితో ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అది పొరపాటున జరిగింది, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. జీవితంలో ఇటువంటివి చాలా విషయాలు జరుగుతుంటాయి. వీటి వలన మీరు క్షమాగుణాన్ని నేర్చుకుంటారు. క్షమించటం ఎలానో నేర్చుకోవడం ద్వారా మీరు అహాన్ని, అన్యత్వ భావనను వదిలిపెట్టగలుగుతున్నారు. అందరితో సర్దుకుపోగలుగుతున్నారు. ఇదే నేను ఇంతకుముందు చెప్పిన జట్టుగా ఉండటం వలన వచ్చే స్ఫూర్తి, టీమ్ స్పిరిట్. కనీసం ఈ కాస్త 2 వారాలు ప్రయాణంలో మన వ్యక్తిగతమైన నిర్ణయాలను, ప్రాధాన్యతలను, ఇష్టాలను, సౌకర్యాలను వదిలిపెడదాం. మనకు కావలసిన సౌకర్యాల గురించి బాబా చూసుకుంటారు. అది ఎలాగూ జరుగుతుంది. మనం ఒక్కరమే ప్రయాణం చేసిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ సౌకర్యవంతంగా ఉన్నాము. కానీ అది వేరే సంగతి. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని గుర్తించి కృతజ్ఞతాభావంతో ఆత్మీయంగా ప్రతిస్పందించడం, ఇది పద్ధతి. ఇతరుల గురించి కూడా పట్టించుకుంటూ, మీ మాటల్లో చెప్పాలంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ప్రక్కన వ్యక్తిని కూడా అలాగే ప్రేమించడం కోసం ప్రయత్నించడం. ఇలాంటి విషయాలన్నిటినీ నేర్చుకోవచ్చు. ఇలాంటివి నేర్చుకోవడం కోసం నేను మీకు అందించిన సరి అయిన సందర్భం ఇది. కానీ నేను దీన్ని ఆధ్యాత్మిక యాత్రను, తీర్థయాత్రను, సాధనను అనను. దీనిని ఆధ్యాత్మికం చేసుకుంటారో లేదో అనేది మీకు సంబంధించిన అంశం. ఒకవేళ మీరు ఈ ప్రయాణం ఏ విధంగా ఆధ్యాత్మికం అవుతుందని గాని, ఒక పర్వతాన్ని ఎక్కి చుట్టుప్రక్కల చూడడం, నదిలో రాఫ్టింగ్ చేయడం ఆధ్యాత్మికంగా మీకు ఎలా సహాయం చేస్తాయని గాని మీరు నన్ను అడిగితే అది మీకు సంబంధించిన విషయం. ఇది తీర్థయాత్రో లేదో మరొకటో కాదు. దీనిని తీర్థయాత్ర చేసుకోవాల్సింది మీరే. ఇక్కడ మొత్తం కార్యక్రమం వెనకగల ప్రధానమైన ఉద్దేశం ఇదే. మీకు కావాలనుకుంటే అది అలా సాధనలా ఉపయోగపెట్టుకోండి. ఉపయోగపెట్టుకోమని నేను మీకు చెప్పడం లేదు. మీకు కావాలని అనిపిస్తే చెయ్యవచ్చు, అలా చెయ్యకపోయినా పర్వాలేదు. కనీసం మీరు ఇక్కడ ఉన్నప్పుడైనా మీ సమస్యలు, బాధలు మర్చిపోయి సంతోషంగా ఆనందిస్తూ సాగిపోయే ప్రవాహంతో ఒకటిగా ఉంటూ, ఎటువంటి ప్లానింగ్ లేకుండా, మనం ఏం చెయ్యబోతున్నామో తెలియకుండా, రేపు ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ఉండటం ఎంత బాగుంటుంది. జీవితంలో మీకు ఇటువంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఎందుకంటే మీరు ఎప్పుడూ చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకుందాం.
మన బలమైన అలవాట్ల సరళి నుండి బయటపడడానికి ప్రయత్నిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనకి ఏదో ఒకటి నేర్పించాలి. నదిలో రాఫ్టింగ్ చేస్తున్నా, టీ కొట్టులో కూర్చున్నా, బస్సులో ప్రయాణిస్తున్నా, ఇలా సమస్తము మనకు ఏదో ఒకటి బోధించాలి. సకల సృష్టి మనకు బోధిస్తూ, నేర్పిస్తూ, తెలియజేస్తూ ఉండాలి. మీరు కేవలం సత్సంగంలోనే నేర్చుకోవడం కాదు, ప్రతి నిమిషం నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఎప్పుడూ నిరంతర విద్యార్థిగా ఉండాలి. మీరు సత్సంగంలో నేర్చుకునేది చాలా కొంచెం మాత్రమే. సత్సంగం వెలుపల మీరు నేర్చుకునేది చాలా ప్రధానం. అయితే మీకు ఉపయోగపడేలా ఈ రెండింటినీ మీరు సమన్వయం చేసుకోగలగాలి. సాంఖ్య ఇంకా కొన్ని వేదాంత సాంప్రదాయాలలో విశ్వం 24 తత్వాలతో, అంశాలతో రూపొందింది అంటారు. అందుకనే దత్తాత్రేయులు వారు తమకు 24 మంది గురువులు అని చెప్పారు. ప్రతి క్షణం, ప్రతి విషయం, సమస్త విశ్వం ఆయనకి గురుస్వరూపమైంది. చివరికి ఎవరో పిండి దంచుతున్నా కూడా అది ఆయనకు ఏదో బోధించింది. సమస్త ప్రపంచం ఆయనకు ఉపదేశించింది. ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అది కేవలం అంతవరకే అని కాదు. ప్రతి చర్య చివరికి ఆకు కదిలినా అది మనకు సద్గురు ప్రబోధం కావాలి. సమస్తము గురువే, సమస్తము సద్గురువే. దత్తాత్రేయుల గురించి భగవాన్ మాట్లాడుతూ, దత్తాత్రేయులు వారికి 24 మంది గురువులు అని భగవాన్ అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఇదే. అంటే దత్తాత్రేయులు సమస్త జగత్తును తమ గురువుగా చూశారు. సమస్త విశ్వం ఆయనను జగద్గురువుగా చూసింది. జగద్గురువు అంటే ఎవరు? ఎవరైతే సమస్త జగత్తును తమ గురువుగా భావిస్తారో వారే జగద్గురువు. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి పనిలో నేర్చుకోవడానికి చాలా ఉంది. మనల్ని మన పదంలో అనుసంధానించి ఆ శ్రద్ధను నిలుపుకునేలా చేసే విషయాలు చాలా ఉంటాయి. ప్రతి విషయం మనకు ఎంతో కొంత నేర్పాలి. భక్తుడు ప్రతి విషయాన్ని ఇలా చూడడానికి ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉండాలి కదా గురువుగారు. అవును, మన మనసుకు అలా చూడగలిగిన దృక్పథం ఉండాలి. ఆ మనోదృక్పథం మనల్ని మనం వంచుకోకుండా మన పదం మీద దృష్టిని కేంద్రీకరించి సద్గురువును ప్రేమించేటట్లు ఉండాలి. మన ఆలోచనలకు, మాట్లాడే మాటలకు, చేసే పనులకు మధ్య గల అంతరాన్ని తగ్గించుకునేలా ఉండాలి. మీకు అటువంటి నిజాయితీ ఉంటే బాబా మిమ్మల్ని ఆధ్యాత్మిక పదములో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారు. మనం గంగా నది వెంబడి ప్రయాణిస్తూ దాన్ని గమనించినప్పుడు ఆ నదీ ప్రవాహానికి, మనలోని చైతన్య ప్రవాహానికి సారూప్యత కనిపిస్తుంది. మనం గంగా నదిని ఒక పాయగా ఋషికేశ్ నుండి దేవప్రయాగ్ వరకు, అక్కడి నుండి గంగోత్రి వరకు అనుసరించాము. కానీ మనం ఆ మూల స్థానానికి చేరుకున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. గంగోత్రి మొత్తం మన కోసమే అన్నట్లుగా. అదే నిస్సంగత్వం. దానిని బాబా మనకు చూపించారు. ఆయన దానిని మనకు ప్రసాదించారు. అక్కడ మనము గంగా నది, మనము బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. అంత ప్రసిద్ధమైన యాత్రాస్థలంలో ఆ ప్రదేశం మొత్తం నిర్జనంగా మన కోసం సిద్ధంగా ఉంది. నేనది అద్భుతమైన విషయం అనుకున్నాను. బాబా ఏం చేశారో చూడండి. అది సాధ్యమా అసలు? ఎవరన్నా ఊహించగలరా? అదంతటి అద్భుతమైన అవకాశం. మనం అలా ఉండాలని ఆశించలేదు, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికీ అది అలా ఉంది. కాబట్టి నువ్వు మూలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నిస్సంగత్వం ఉంటుంది. నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆ మూల స్థానంలో నువ్వు బాబా మాత్రమే ఉంటారు. అందువలన ఈ ప్రయాణం మొత్తం మన మార్గానికి సూక్ష్మ రూపం. దీన్ని బాబా చాలా స్పష్టంగా చూపించారు. మనం చిన్న చిన్న ఆనందాలు అనుకునే వాటిని కూడా బాబా అలక్ష్యం చెయ్యరు. వర్డ్స్వర్త్ ఆన్ రిఫ్రూడ్ ప్రెజర్స్, ఎవరూ కాదనలేని చిన్న చిన్న ఆనందాలు అంటారు. ఆ వ్యక్తీకరణ నాకు నచ్చుతుంది.
మీలో కొద్దిమంది మాకు మంచు కావాలి అన్నారు. మంచు కావాలనుకోవడం తప్పేమీ కాదు. చాలామందికి ఈ కోరిక ఉంటుంది. కొంతమంది మంచు కురవడం చూడాలనుకున్నారు. అది మంచు కురిసే కాలం కాకపోయినా మంచు కురవడాన్ని మీరు అవులీలో చూశారు. అక్కడున్న వాళ్ళని మంచు కురుస్తుందా అని అడిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు కాదు, 2-3 వారాల తర్వాత డిసెంబర్ చివరి వారంలో కురుస్తుంది అని అన్నారు. కానీ మనం పడుకొని తెల్లవారి నిద్ర లేచేటప్పటికి మంచు కురుస్తుంది. ఇటువంటి చిన్న చిన్న కోరికలు, అభిలాషలు, ఈ ఆనందాలను బాబా నెరవేరుస్తారు. ఈ మొత్తం ప్రయాణంలో మనం కోరుకున్న దానిని ఆయన ఎప్పుడు నెరవేర్చలేదో చెప్పండి. అది గంగోత్రిలో మనం ఏకాంతంగా ఉండడం కానివ్వండి, లేక కురుస్తున్న మంచును చూస్తూ ఆడుకుంటూ ఆనందించడం వంటి చిన్న చిన్న కోరికలు కానివ్వండి, ప్రతీదీ ఇచ్చారు భక్తుడు. అంతేకాదు గురువుగారు, మనం ఒకరోజు తర్వాత వచ్చుంటే ఖచ్చితంగా ఈ మంచు ఈ రోడ్లను కప్పివేస్తూ ఉండేది. మనం ఇక్కడికి రావడం దాదాపు అసాధ్యమయ్యేది. గురువుగారు: అవును, బాబా సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశానికి పంపారు. మనమేమీ ప్లాన్ చేసుకోలేదు, ప్లాన్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. నేను చెప్పదలుచుకున్నది అదే. ఏదీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటారు. ఆయన మనకు అన్నీ చూపుతారు, అన్నీ ఇస్తారు. మనం ఉల్లాసంగా సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందించాం. మనం మూలంలోనికి చేరుకున్నప్పుడు ద్వారకామాయి లాంటి గంగమ్మ ఒడిలో ఉన్నాం. మనం ఆమె బిడ్డలం. అక్కడ మనం ఆడుకోవాలి. ఆ తల్లికి తగ్గ బిడ్డల్లా ఉండాలి. మనం తల్లి ఒడిలో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనకు అటువంటి భావన గుర్తింపు లేకపోతే గంగోత్రికి పోవడం ఎందుకు? మన మొత్తం ప్రయాణాన్ని ఇలాంటి దృక్కోణంలో చూసి అదేం తెలియజేస్తుందో ఆలోచించండి. మన ఆలోచన విధానం ఒక కొత్త రూపాన్ని దిద్దుకుంటుంది. ఆ ఆనందాన్ని, పారవస్యానుభూతిని, దాని జ్ఞాపకాలను మనకు సాధ్యమైనంతగా పొడిగించుకుందాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనల్ని నడిపిస్తున్న బాబా చేతిని నేను చూడగలుగుతున్నాను. బాబా మనకు ఎంత చూపిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు? భక్తుడు: ఆ ప్రయాణం వరకే కాక బాబా ఎప్పుడూ అలానే ఉంటారు కదా గురువుగారు. గురువుగారు: అవును, నేను మీకు చెప్పేది అదే. మీ మొత్తం జీవితాన్ని ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇలా చేసుకోలేకపోవచ్చు, కానీ ప్రయత్నించండి. మీకు కనీసం దాని గురించిన ఊహ, అస్పష్టమైన భావనైనా కలుగుతుంది. దాన్ని మీ జీవితంలో వాస్తవం చేసుకోవడానికి ప్రయత్నించండి. భక్తుడు: మేము ఈ ప్రయాణంలో చాలా వరకు ఏమీ తెలియకుండా ఉంటే ఎలా ఉంటుందో, ప్లానింగ్ లేకుండా ఏం జరుగుతుందో తెలియకుండా ఉండడం అనేది ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా చూశాము. ప్రయాణం చేస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం క్రొత్తగానే ఉంది. కానీ మేము తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత నూతనత్వం అనే అనుభూతిని సజీవంగా ఉంచుకోవడం ఎలా? గురువుగారు: మీరు అంత ఎక్కువగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంగతి మీరు గ్రహిస్తే చాలు. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఆనందంగా వెళ్ళిపోతారు. మీరు అంతకుముందు వేసుకున్న ప్లాన్కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరు టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను ఫలానా రోజు బయలుదేరాలి అని మీరే నిర్ణయించుకొని ఉంటారు. కానీ తర్వాత ఉండటం ఇంకా అర్థవంతంగా, అవసరంగా మారవచ్చు. అలాంటప్పుడు అంతకుముందు వేసుకున్న ప్లానును మార్చుకోవచ్చు. సాధారణంగా ఈ విషయాన్ని మనం మర్చిపోతుంటాం. మనం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మనకది తప్పనిసరి అయిపోతుంది. నేను టికెట్ బుక్ చేసేసుకున్నాను, నేను వెళ్ళక తప్పదు, నేనేం చేసేది అంటారు. నేనేం చెయ్యాలి అంటే ప్రయాణం మానుకోండి లేదా వాయిదా వేసుకోండి. తీరా చూస్తే అది మీ నిర్ణయమే కదా. అలా కాకుండా నీకో ఉద్యోగం ఉండి ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వచ్చిందంటే అది వేరే సంగతి.
కనీసం అక్కడ ఒక కారణమైనా ఉంది. అలా కానప్పుడు ప్రయాణంలో ఇటువంటి చిన్న చిన్న మార్పులకు అంత ప్రాముఖ్యత ఇవ్వకండి. ముందుగా మనం ఇటువంటి స్వేచ్ఛను పొందుదాం. ఇప్పుడు సాధ్యమయ్యే ఈ కాస్త స్వేచ్ఛను సాధిద్దాం. మీరెప్పుడూ ఆ మోక్షం అనే స్వేచ్ఛను గురించి మాట్లాడుతూ ఉంటారు. ముందు ఆ స్థాయిలో కనీసం ఈ స్వేచ్ఛతో ప్రారంభిద్దాం. మనం చాలా విషయాలకు బద్ధులమై ఉంటాం. మన సొంత నిర్ణయాలకు బందీలుగా ఉంటాం. అర్థవంతమైనది ఏదైనా మనల్ని అటికేసి లాగినప్పుడు దానిని అనుసరించనీయకుండా మనం ఇంతకుముందు వేసుకున్న ప్లాన్లు మనల్ని ఆపుతాయి. మీరు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదే మరింత గొప్ప పరివర్తనకు బాటలు వేస్తుంది. బుద్ధుడు ఆ స్థితిని పొందినప్పుడు ఆ స్థితి ఏదైనా కానివ్వండి, మనకది అర్థం కాకపోవచ్చు. ముందుగా మనసు వేసే అన్ని ప్రణాళికలు ఆగిపోయాయి. ఆయన బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు అక్కడి నుండి లేవాలి అన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన అలా కూర్చుండిపోయారు. ఎన్ని రోజులు కూర్చోవాలి అని, కానీ మళ్ళీ లేవాలా లేక శాశ్వతంగా కూర్చుండిపోవాలా అనేటటువంటి ప్రణాళికలకు సంబంధించిన ఆలోచన లేదు. ఆయన అలా కూర్చుండిపోయారు. మనసు చేసే పరిశీలనలు, చేసే ప్రణాళికలు, సంకల్పాలు అన్నీ తొలగిపోయాయి. అవన్నీ తొలగిపోయిన తర్వాత ఆయన ఆ స్థితిని పొందాడు. మనసు యొక్క సూక్ష్మమైన బంధాలను, నిబంధనలను అధిగమించడం చాలా కష్టం. ప్రయత్నించండి. నేనేం చెప్తున్నానంటే, ముందుగా మీరు ప్రయాణపు ప్లాన్లు వంటి స్థూలమైన విషయాలతో ప్రారంభించి వాటిని క్రమంగా తగ్గించుకోండి. అది మీకు స్వేచ్ఛగా జీవించే కళను నేర్పుతుంది. ఇది చాలా కష్టమైనది, అసాధ్యమైనది ఏం కాదు. నిజానికి చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది. భక్తుడు: గురువుగారు, మేమందరము ఈ ప్రయాణాన్ని చాలా ఆనందిస్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో, ఎప్పుడు వెళ్తున్నామో ఎవరికీ తెలియదు. ఇది చాలా అందమైన అనుభూతి. గురువుగారు: మీ జీవితం యొక్క స్వరూపాన్ని లఘు రూపంలో, సూక్ష్మ ప్రమాణంలో తెలియజేయాలనుకున్నాను. అయినా మీరు నిజ జీవితంలో ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? గురువుగారు నవ్వుతూ: మీరలా జీవిస్తున్నారంతే. ఎక్కడికో వెళ్తున్నాము అని అనుకుంటున్నారు. మీకొక గమ్యం, ఓ లక్ష్యం ఉందనుకుంటున్నారు. కానీ నిజానికి అది మిథ్య. ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియదు. నేను దాని రుచిని మీకు చవి చూపించాలనుకుంటున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే ఆలోచన కాస్త ప్రక్కన పెట్టండి. మనం ఎందుకు వచ్చాం? మనం ఎందుకు పుట్టాం? ఎందుకు బ్రతుకుతున్నాం? మనకి ఇటువంటి ముఖ్యమైన విషయాలే తెలియనప్పుడు ఈ చిన్న ప్రయాణంలో ఆ సంగతి తెలియకపోతే ఏమిటి? మీకు గనక ఆ పెద్ద ప్రయాణం గురించి తెలుసుకోవాలని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న ప్రయాణంలో వాటి గురించి తెలుసుకోండి. దీనిని గనక మీరు సరియైన పద్ధతిలో తీసుకోగలిగితే బాబా చేతిలో పగ్గాలు ఉంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆయన మన జీవన రథాన్ని నడుపుతున్నారు. ఆయనకు గమ్యం తెలుసు. ఆయన మనల్ని మన గమ్యానికి సురక్షితంగా చేరుస్తారు. మనలో మనం ఆందోళన చెందడం ఎందుకు? ఆయనకు తెలుసు మీరు ఈ ప్రయాణాన్ని అలా తీసుకుంటే అది సాధన అవుతుంది. దాన్ని మీరు అలా తీసుకుంటారని అనుకుంటాను. అందుకే నేను అలా చేస్తాను. లేదు, మీరు దాన్ని అలా తీసుకోకున్నా మంచిదే. అదో కొత్త రకమైన అనుభవం అంతే. అలా కాకపోతే మొత్తం కార్యక్రమాన్ని ముందే చెప్పడంలో ఇబ్బంది ఏముంది? దానిని మనం అనుసరిస్తున్నామా లేదా అన్నది తర్వాత సంగతి. నేను మీకు కార్యక్రమం అంతా చెప్పేసి తర్వాత అది మారింది అని చెప్పవచ్చు. దానిని మళ్ళీ మార్చవచ్చు. ప్రతిసారి మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసు అనే భ్రమ మీకు ఉంటుంది. అది ఇప్పటి మీ జీవితాల మాదిరిగా ఉంటుంది. అదే రకమైన భ్రమ. కాబట్టి ఈ ప్రయాణం మన జీవితాలకు, మన జీవన ప్రయాణానికి ఒక నమూనా, ఒక దర్పణం, ప్రతిబింబం వంటిది.
మన జీవితం స్థూల రూపమైతే ఈ ప్రయాణం దానికి సూక్ష్మ రూపం. భక్తుడు: గురువుగారు, ఈ సూక్ష్మ రూపం ఇలాగే కొనసాగాలని నేను నిజంగా ప్రార్థిస్తాను. గురువుగారు: అవును, అది నీకు అర్థమైతే దానికి ముగింపు ఉండదు. అది స్థూలంగా మారిపోతుంది, దానికి అంతం ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.